యొక్క దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్ళను చిన్న సాక్షి రూపంలో పంచుకుంటారు. మాకు అసలు మాది సంతజుటూరు గ్రామము. మాకు అన్న అసలు తెలియదు. మా తమ్ముడు జ్ఞానేశ్వర్ మాకు ఇంటికి ఎదురుగానే ఉంటాడు. జ్ఞానేశ్వర్ ద్వారా ఫోన్ నంబర్ ఇప్పించుకొని మేము ఫోన్ చేసి మా ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి కడుపులో వేదనతో బాధపడుతున్నాడు అని అన్నకు ఫోన్ చేసి అన్నతో ఆ రోజు 9:30-10 అయింది టైము. అన్నకు ఫోన్ చేసి అన్న ఫోన్ చేస్తుండగానే నాకు అగ్ని నా మీదకి వచ్చి నన్ను తాకింది. నాకు అసలు నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడూ అలా జరగలేదు. మా ఆయన కూడా ఆ రోజు అసలు కొద్ది రోజుల తర్వాత నుంచి అన్నం సరిగా తినలేదు. తర్వాత రోజు మా ఆయన అన్నం తిన్నాడు. దేవునికి సాక్ష్యం, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి స్వస్థపరిచే యేసుకు మహిమ చెల్లిద్దాం. అందరూ కూడా స్తోత్రం 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 నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. అందరూ స్తోత్రం చెప్తాం. తన భర్తను స్వస్థపరిచి, అక్కను స్వస్థపరిచి, ఆ కుటుంబాన్ని తిరిగి నూతన కృపతో నింపుతున్న దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తన దాసునికి గొప్ప ఆరోగ్యం ఇచ్చి, దీర్ఘాయువునిచ్చి, దాసులకు దీర్ఘాయువు, పాపకు, వారి ఇంటి వారికి, అత్తకు, మరి తల్లిదండ్రులకు అందరికీ కూడా దేవుడు దీర్ఘాయునిచ్చి ఆ కుటుంబాన్ని క్షేమంగా అభివృద్ధితో దీర్ఘాయువుతో నింపులాగున మనం అందరం కూడా స్తోత్రం చెప్దాము. ఒకసారి యేసయ్యకు స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తుతులు నాయన, మహిమ నీకే, ఘనత నీకే నాయన. మీరు కూడా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అక్క పేరు అరుణక్క, అన్న పేరు భాస్కర్ అన్న. ఆ అన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఒక నిమిషం మనం అందరం ప్రార్థన చేద్దాం. శేఖరయ్య ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి అయిన తండ్రి, నీ ఘనమైన నామనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ యొక్క బిడ్డలను నా తండ్రి, మీరు నా తండ్రి సెల్లులో ప్రార్థన చేస్తేనే మీరు అగ్ని నా తండ్రి అక్కడ కురిపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ యొక్క బిడ్డలను మీరు ముట్టినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు తాకినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా, నీ యొక్క బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ బలమును, సంపూర్ణ శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో ఉన్నటువంటి సకల ఆశీర్వాదం, మేలులను అయా నీ యొక్క బిడ్డలు పొందుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆ యొక్క బిడ్డలు మీరు తాకమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. వందనాలు, స్తోత్రం. నీ యొక్క పరిశుద్ధమైన సన్నిధి ఆ యొక్క బిడ్డలు అనుభవించుదురుగాక నా తండ్రి. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక నా తండ్రి. ప్రతి అపవాది కట్లు కాల్చబడునుగాక నా తండ్రి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలను ఆశీర్వదించి దీవించి కుటుంబంలో శాంతి, సమాధానమును, ఆరోగ్యమును మీరు దయచేసి నీకు బిడ్డలను అంచెలంచెలుగా ఆశీర్వదించి దీవించి నీ సన్నిధిలో వారిని నా తండ్రి ఆనందింపజేసి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో నిన్నే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.